హాయ్ అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక డెజర్ట్తో మీ ముందుకు వచ్చేస్తానండి. అందరికీ ఎంతో ఇష్టమైన యూనిక్ డెజర్ట్ అండి. సో అదేంటో చూసేద్దామా? చూడండి, వావ్, ఎంతో యూనిక్, నోట్లో వేసుకోగానే కరిగిపోయే చూడండి షాహీ బ్రెడ్తో మీ ముందుకు వచ్చేస్తానండి. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుందండి. సో యాక్చువల్గా మా పాప అసలు స్వీట్సే తినదండి. అలాంటి మా పాప ఈ స్వీట్ చేయమని అడిగితే నేను వెంటనే చేసేసానండి. సో అంత బాగుంటుందండి ఈ స్వీట్. సో మరి నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ షాహీతో కూడా ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మనము ఇలా కార్నర్స్ అంతా కట్ చేసుకోవాలండి. 4 సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం స్క్వేర్ షేప్ కానీ ట్రయాంగిల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలా స్క్వేర్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఈరోజు మనం కండెన్స్ మిల్క్, నేను హోమ్ మేడ్ కండెన్స్ మిల్క్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, 1/2 లీటర్ మిల్క్ తీసుకొని చూడండి ఇలా లో ఫ్లేమ్లోనే ఇలా దగ్గరకు వచ్చే వరకు 1/2 లీటర్ మిల్క్ 1/4 కప్ అయ్యే వరకు ఇలా చూడండి ఒక 5 to 6 టీ స్పూన్ షుగర్ వేసి ఇలా మిక్స్ చేస్తూ ఇలా చిక్కబడనివ్వాలండి. అంతే అండి, హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ చాలా ఈజీగానే ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, ఇలా క్రీమీగా అవగానే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చూడండి, ఇట్లా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. అంతే అండి, హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, ఇంట్లోనే చేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలండి. 1/2 లీటర్ మిల్క్ బాయిల్ అయ్యాక చూడండి, మనం ఇక్కడ అరౌండ్ 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇలా మిల్క్లో లంప్స్ లేకుండా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మిల్క్ని, కస్టర్డ్ మిక్స్చర్ని చూడండి బాయిలింగ్ మిల్క్లో వేసి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఇలా కొద్దిగా చిక్కబడనివ్వాలండి. చూడండి, మనం హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్, ఇక్కడ షుగర్ ఏమి యూజ్ చేయట్లేదండి, మనం ప్రిపేర్ చేసుకున్న కండెన్స్డ్ మిల్క్నే యూజ్ చేస్తున్నాము. ఇలా కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తుండాలి. కొద్దిగా ఇలా చిక్కగా అవ్వనివ్వాలి. చూడండి, కొద్దిగా చిక్కగా అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం చూడండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మనం కట్ చేసుకున్నాం కదండి బ్రెడ్ స్లైసెస్, బ్రెడ్ క్యూబ్స్ కట్ చేసుకున్నాం కదండి. ఇలా కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మీకు నెయ్యి వద్దనుకుంటే మీరు ఆయిల్లో కూడా ఇలా ఫ్రై చేసుకోవచ్చండి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో చూడండి మనము బ్రెడ్ క్యూబ్స్ అంతా కట్ చేసుకున్నాం కదా, వాటిని ఇలా రోస్ట్ చేసుకోవాలండి. అన్ని బ్రెడ్ స్లైసెస్ ఇలా ఫ్లిప్ చేసుకుంటూ డార్క్ గోల్డెన్ బ్రౌన్ క్రిస్పీగా అయ్యే వరకు ఇలా రోస్ట్ చేసుకోవాలండి. చూడండి, మనకి అన్ని బ్రెడ్ స్లైసెస్ క్రిస్పీగా అయ్యాయి కదండి, పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనకు చూడండి బాదాం క్యాషూస్ని ఇలా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మనకి కస్టర్డ్ మిక్చర్ రెడీ అయిపోయింది. పించ్ ఆఫ్ యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ బౌల్ తీసుకొని చూడండి మనకి ప్రిపేర్ అయిన కస్టర్డ్ మిక్చర్ని అందులోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇలా అరేంజ్ చేసుకోవాలండి. ఇలా అరేంజ్ చేసుకున్నాక చూడండి మళ్ళీ కస్టర్డ్ మిక్చర్ పైన కూడా ఇలా పోయాలండి. ఎందుకంటే బ్రెడ్ స్లైసెస్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి మనం ఇలా కస్టర్డ్ మిక్చర్ని ఇలా పోయాలండి. తర్వాత చూడండి మిగతా బ్రెడ్ స్లైసెస్ కూడా ఇలా అరేంజ్ చేసుకొని మిగిలిన కస్టర్డ్ మిక్చర్ కూడా అంతా ఇలా దానిపైన స్ప్రెడ్ చేయాలండి. తర్వాత చూడండి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాషూస్ కానీ బాదం కానీ పిస్తా కూడా యూజ్ చేయొచ్చండి. మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు. తర్వాత చూడండి ఇక్కడ కొద్దిగా నేను రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేస్తున్నానండి, కొద్దిగా బ్యూటిఫుల్ అపియరెన్స్ కోసం. అంతే అండి, ఎంతో యమ్మీ షాహీద్ కూడా రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేసేస్తున్నానండి. బాబా, నా వల్ల అయితే అవ్వట్లేదండి, చాలా చాలా యమ్మీగా ఉందండి. నేనైతే అగలేకపోతున్నాను. నిజంగా అమేజింగ్ అండి, చాలా యమ్మీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. నాకైతే డైటింగ్ పక్కన పెట్టేసి లాగిన్ చేయాలనిపిస్తుంది. సో అంత టెంప్టింగ్గా ఉందండి. అసలు స్వీట్స్నే దగ్గరికి రానివ్వని మా పాపకి ఈ స్వీట్ ఎందుకు నచ్చిందో నాకు ఇప్పుడు అర్థమవుతుందండి. అంత అద్భుతంగా ఉందండి, టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా ఉంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మరి షాహీ బ్రెడ్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని యూనిక్ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.